చాలా మంది వైట్ హెయిర్ వచ్చిన తర్వాత వాటిని బ్లాక్ గా మార్చుకోవడం కోసం కలర్స్ వేస్తూ ఉంటారు. అది కూడా కొద్దిమంది మేము కెమికల్ ఫ్రీనే వాడుతున్నాము అని అంటుంటారు. కానీ అలాంటివి వాడినా సరే స్కిన్ క్యాన్సర్ రాబోతుంది, స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొద్దిమంది ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తేలిందన్నట్లు చెప్తున్నారు. మరి ఏంటి దీనికి పరిష్కారం? మరి తెల్ల వెంట్రుకలు వస్తే దాన్ని అలాగే పెట్టుకోవాలా, లేదు అని అంటే ఏదో పాతకాలం పద్ధతులాగా గోరెంటాకు లాంటివి ఏమైనా రాసుకోవాలా, మళ్ళీ వాటిని న్యాచురల్గా మార్చుకోవాలంటే ఆక్యుపెంచర్లో ఏమైనా ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి? వీటి గురించి అడిగి తెలుస్తున్నాం. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఒకప్పుడు పాతకాలంలో మనం చూస్తే గోరెంటాకు రాసేవారు. ఆ తెలుగు పోయి కొంచెం రెడిష్ కలర్లో వచ్చేది, అదే స్టైలిష్గా చూడడానికి బాగుండేది. సో అట్లా కాకుండా మనం ఏమైనా నల్లగా మళ్ళీ మార్చుకోవడానికి ఆక్యుపెంచర్లో పాయింట్స్ ఉన్నాయా తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేది? ఇది రంగుకు సంబంధించిన సమస్య కాదు యాక్చువల్గా. ఈ తెలుపు, నలుపు, కలరు, గ్లామరు అది కాదు, కలర్ కాదు, ఒక అందానికి సంబంధించిన సమస్య కాదు. హెయిర్ అనేది ఆక్యుప్రెషర్ వెర్షన్ ప్రకారం అదొక ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బ్లడ్. ఓకే ఓకే. బ్లడ్ ఎలా వెళ్తే చివర్లో వచ్చేదే రూట్స్, ఎక్స్టెన్షనే హెయిర్ అని చెప్తారు. ఓకే. అంటే ఎంత బ్లడ్ యొక్క రోల్ చాలా ఉంటుంది. ఓకే, అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోయినా హెయిర్ అనేది వైట్ గా మారుతుంది. అంతే, మారుతుంది, ఎనీ కలర్ మారుతుంది. ఓకే ఓకే. అదేమో ఏంటంటే అది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఫస్ట్. దాని ద్వారా ఈ గ్రే హెయిర్ కానీ, లేదా హెయిర్ ఫాల్ కానీ, లేదా హెయిర్ లాస్ కానీ, పల్చబడడం కానీ, డాండ్రఫ్ కానీ, హెయిర్ విరిగిపోవడం కానీ, రకరకాల సమస్యలు హెయిర్లో వస్తున్నాయి. ఓకే ఓకే. సో దాని మొదటి కారణం ఏంటంటే మన అందుకని చూసారా, హెయిర్ అనగానే మన వాళ్ళు ముందు బ్లడ్ బాగుందా లేదా చూడమంటారు. ఓకే. బ్లడ్ సరిగ్గా ఉందా లేదా చూడమంటారు. ఎందుకు? ఐరన్ బాగుందా లేదా చూడమంటారు. ఓకే ఓకే. కాల్షియం బాగుందా లేదా చూడమంటారు. మినరల్స్ మన న్యూట్రిషన్స్ ఎట్లా ఉన్నాయని చూస్తారు. డెలివరీ అయిన తర్వాత చాలా వరకు హెయిర్ ఫాల్ అవుతుంది, తెల్లగా వెంట్రుకలు అవుతున్నాయి అంటుంటారు. అంటే ఏమైనా ఈ ఐరన్ లోపం వల్లనేమో కదా సార్? ఇది ఒక కారణం. ఓకే ఓకే, అదో కారణం. అందుకని మనం ఏం చెప్తున్నాం, బట్ గ్రే హెయిర్ అనేది ఒక వయసు వచ్చిన తర్వాత రావాలి. ఓకే, ఫండమెంటల్ రూల్ అది. ఒక 60, 65, 70 అదేంటంటే ఒక ఎక్స్పీరియన్స్కి, ఒక అనుభవానికి ఒక చిహ్నం, గుర్తు. చాలా ఎక్స్పీరియన్స్, సీనియర్ హెయిర్ తెలపడిందంటే మంచి నాలెడ్జ్ పర్సన్. కానీ అదే హెయిర్ 20 ఏళ్ళ వాళ్ళకి వచ్చింది అనుకోండి, అది నాలెడ్జ్ పర్సన్ అనలేము, ఏదో సమస్య ఉందేమో అని. నిజం కూడా అంతే. ఓ ప్రాబ్లం లేకుంటే నల్లగా ఉండాల్సిన హెయిర్ వైట్ ఎలా అవుతుంది, గ్రే ఎలా అవుతుంది. సో ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూ ఉండొచ్చు, దాన్ని అలా చూడాలి మనం. కానీ తెల్ల వెంట్రుకలు వస్తే ఇంటర్నల్గా ఏ ప్రాబ్లం ఉంటుందండి? తెల్ల వెంట్రుకలు ఎర్లీ ఏజ్లో వచ్చాయంటే దానికి ప్రధానంగా ఏంటంటే ఒక 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, వంశపారంపర్యంగా రావచ్చు. 4 ఫాదర్స్, వాళ్ళ మదర్, ఫాదరు, వాళ్ళ తాత ముత్తాతలు ఈ లక్షణాలు ఉండొచ్చు. రెండవ కారణం ఏంటంటే వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే ఓకే. అంటే మేల్ అనుకోండి, మేల్ హార్మోన్ పుష్కలంగా కరెక్ట్గా ఉంటే, సఫిషియెంట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే ఈ సమస్యలు రావు. ఓకే ఓకే. అదో కారణం. ఫీమేల్ అమ్మాయి ఉంది, 20 ఏళ్ళు ఉంది, గ్రే హెయిర్ ఉంది అంటే ఫీమేల్ హార్మోన్ సరిగ్గా లేవని అర్థం. ఉండకపోవచ్చు, అలా కూడా అనుమానించాలి. ఏది? వంశపారంపర్యంగా ఒకటి, లేదా హార్మోనల్ ఇష్యూ ఒకటి. ఓకే. ఇంకా మూడో విషయం ఏంటంటే వాళ్ళ పూర్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు. స్ట్రెస్, స్లీప్లెస్, నిద్ర లేకపోవడం, తర్వాత ఇర్రెగ్యులర్ డయటరీ, ఇర్రెగ్యులర్ తినడం, డైట్లో ఎలాంటి పోషకాలను పట్టించుకోకుండా ఈ పిజ్జాలు, బర్గర్లు, వాటెవర్ అందుబాటులో ఉన్నాయని ఆ టైంకు తినేయడం. ఓకే ఓకే. సో ఇవి కారణాలు, అది సెకండరీ కారణాలు. ప్రైమరీగా ఏంటంటే మనం అనుకున్న హార్మోనల్ ఇష్యూ అవుతుంది. సో మనం ఏదైనా ఇష్యూ కానివ్వండి, మనం ఏం చేయొచ్చు అంటే ఆక్యుపెంచర్లో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ కూడా జరుగుతుంది కాబట్టి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఎక్సెస్ ఉంటే తగ్గించగలుగుతుంది, అసలు ప్రొడక్షన్ లేకుంటే పెంచగలుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పే పాయింట్తో అంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. హార్మోన్స్ ద్వారా ఒకవేళ గ్రే హెయిర్ వచ్చినా కూడా ఈ పాయింట్, మనం చెప్పే పాయింట్ యాక్టివేట్ చేసినట్టయితే ఆ గ్రే హెయిర్ సమస్య పోతుంది, హార్మోన్స్ ఇష్యూ కూడా సాల్వ్ అవుతుంది. రెండవది డైట్ అంటే ఏంటి? మనం తిన్న పదార్థాలు మంచివే కావచ్చు. ఒక్కోసారి నేను అవకాడో తింటున్నానండి, లేదంటే వాల్నట్స్ తింటున్నాను,
ఇంపోర్టెడ్ డైట్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఉంటారు. మనం మంచి ఫ్రూట్స్ తింటున్న వాళ్ళు కూడా వచ్చింది అంటున్నారు. అంటే ఏంటి, మాల్న్యూట్ అంటే అందులో ఉన్న పోషకాలు వీళ్ళ శరీరానికి అందడం లేదు. తింటున్నారు, అబ్జార్ప్షన్ జీరోగా ఉంది, తక్కువగా ఉంది. దాన్ని కూడా ఇది బ్యాలెన్స్ చేయగలుగుతుంది. 2 రీజన్స్ సాల్వ్ అవుతాయి. మూడవది నిద్ర రావడం లేదు, నిద్రకు వచ్చే కూడా ఈ హెల్ప్ అవుతుంది. నాలుగవది స్ట్రెస్ ఉంది, స్ట్రెయిన్ ఉంది, యాంగ్జైటీ ఉంది అన్నాం అనుకోండి, ఆ యాంగ్జైటీ స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో ఇట్లా గ్రే హెయిర్ ఫాల్ కు ఇక్కడ బాగా వేడి హీట్ జనరేట్ అవుతుంది. లివర్ యాంగ్ అంటాం దీన్ని, లివర్ యాంగ్ హీట్ జనరేట్ అవుతుంది. ఇలా పట్టుకుంటే కాలినట్టు అవుతుంది, డ్రై అయిపోతుంది, ఇక్కడ పోషకాలు లేవు. ఇలాంటి అనేక సమస్యలకి ఈ ప్రెషర్ పాయింట్లు సమాధానంగా ఉంటాయి. ఒకటి ఏంటంటే లోకల్ గానే ఒక పాయింట్ ఉంది, చాలా పాయింట్స్ ఉంటాయి, బట్ ఒకటి చేసామంటే అది ఆ పర్టికులర్ పాయింట్ మిగతా అన్ని పాయింట్స్ యాక్టివేట్ చేయగలుగుతుంది. ఆ పాయింట్ ఏంటంటే DU20. అది ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు ఇది హ్యూమన్ బాడీ ఆక్యుప్రెషర్. సో ఇది మన మోడల్ తీసుకున్నట్టయితే ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ మోడల్, హ్యూమన్ బాడీ మోడల్. ఇప్పుడు మన పాయింట్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా ఈ టాప్ ఆఫ్ ద హెడ్. మన ప్రాబ్లం ఇప్పుడు మనం చర్చించే సమస్య ఇక్కడ ఉంది, దీనికి సంబంధించిందే కదా. గ్రే హెయిర్ ఫాల్ అన్ని ఇక్కడే కదా. సో అందుకని ఇక్కడ టాప్ లో మిడిల్లో ఉంటుంది, మధ్యలో ఉంటుంది ఇది. అంటే ఇప్పుడు ఇలా బొట్టు పెట్టుకు ఇలా స్ట్రైట్ గా పైకి వచ్చినప్పుడు, ఈ చెవుల నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు ఎక్కడ టాప్ పోర్షన్ ఉంటుందో ఆ టాప్ లో ఉన్న పాయింట్ టాప్ ఆఫ్ ద హెడ్. అక్కడి నుంచి పైన ఏం లేదు ఇక బాడీలో, హ్యూమన్ బాడీలో టాప్. ఇది కనుక చేసినట్టయితే అది ఎంత అద్భుతమైన పాయింట్ ఆక్యుపంక్చర్లో అంటే 100 పాయింట్స్ మీటింగ్ జంక్షన్ అంటారు దాన్ని. ఏంటి అంటే అక్కడ ఏం చేయాలి? అక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని మెల్లగా ఇలా ట్యాప్ చేయాలి, యాక్టివేట్ చేయాలి. రోజుకి 2 సార్లు చేయాలి. ఒట్టిగా చేయడం ఎందుకు, ఇంకొక యాడ్గా దానికి ఇంకోటి కలుపుదాం, కొంచెం కోకోనట్ ఆయిల్, కొబ్బరి నుండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది ఈ మధ్య. అది వేసి కనుక ఈ పాయింట్ని ఇలా మెల్లగా మర్దన 2 సార్లు చేస్తే కొంచెం చాలా ఆయిల్ ఇలా చేస్తే ఈ పాయింట్కు ఒక 2 ఫింగర్స్ విడ్త్ ముందు ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్కు 2 ఫింగర్స్ విడ్త్ వెనక ఇంకో పాయింట్ ఉంది, ఈ సైడ్కి ఇంకో పాయింట్ ఉంది, ఈ సైడ్కి ఇంకో పాయింట్ ఉంది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. ఒక్కసారిగా ఈ స్కాల్ప్లో మోర్ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. అందుకేనేమో మనం పూర్వం పెద్దలు చాలా వరకు ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటా ఉంటారు. వాళ్ళకి 70 ఏళ్ళలో కూడా అసలు వెంట్రుకలు నల్లగానే ఉండేవి. వాళ్ళకు డైట్తో పాటు ఈ హ్యాబిట్ కూడా ఉండేది. కానీ కొంతకాలం ఏమైందంటే ఈ కోకోనట్ ఆయిల్ పెట్టడం వల్ల ఏం లాభం లేదని కొంత ప్రచారం జరిగింది. డస్ట్ పార్టికల్స్ అన్ని ఉంటాయి, అది ఇంకా జిడ్డు లాగా ఉంటుంది, డస్ట్ గ్యాదర్ చేస్తుంది, అంటుకుంటాయి, దానివల్ల ఇంకా డ్యామేజ్ ఉందని చాలా జరిగింది. బట్ స్కాల్ప్ శరీరంలో ఏంటంటే మేజర్గా తల అనేది తొందరగా హీట్ అవుతుంది. కళ్ళు ఎర్రగా అయితే కళ్ళు మండుతాయి, హెడేక్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చూడండి, ఎంత హీట్ అయిపోతుంది. వాళ్ళు పనిచేసే సిస్టమ్ ఉంటుందా, సిపియు కూడా ఎర్ర వేడేది చూసారా, సిపియు అంటారు. అట్లనే మానిటర్ ఎంత హీట్ అవుతుంది, ఇది కూడా హీట్ అవుతుంది. అంత హీట్ ఎందుకు అవుతుందంటే రేడియేషన్ కానీ, ఆ హీట్ కానీ, గంటల తరబడి ఆ స్క్రీన్ టైం కానీ. సో అందువల్ల హీట్ ఈ తలని కూల్ చేయాలంటే కోకోనట్ ఈ పాయింట్స్ బ్లడ్ సర్క్యులేషన్. ఏ టైంలో ఇది మన రోజుకి 2 సార్లు అంటే ఎప్పుడైనా చేయొచ్చు. మార్నింగ్ తల స్నానం చేయడానికి ఇట్లా ఎన్ని టైమ్స్ ట్యాప్ చేయాలి? ఇప్పుడు ఒక 1 మినిట్ అట్లా 2 టైమ్స్ ఈవినింగ్ ఒకసారి, మార్నింగ్ ఒకసారి చేయొచ్చు. ఇటు బెడ్ టైంలో చేసుకోవచ్చు, అటు ముందు మార్నింగ్ స్నానానికి ముందు కూడా చేయొచ్చు. అది చాలా ఒక పాయింట్, చాలా లోకల్ పాయింట్. ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి చెప్తున్నాం. ఇది ఒక లోకల్ పాయింట్, చాలా ప్రూవెన్ పాయింట్ DU20. ఇక 2వ పాయింట్కి వచ్చినప్పుడు అదేంటంటే ఈ తల మొత్తం కూడా మెరిడియన్స్తో, శక్తి ప్రసార మార్గాలతో ఉన్నటువంటి 2 ఉన్నాయి ముఖ్యంగా, గాల్ బ్లాడరు, యూరినరీ బ్లాడరు. బాగా తలంతా ఆక్యుపై చేసి ఉంటాయి, ఎనర్జీని ఫ్లో చేస్తుంటాయి. ఆ 2 పాయింట్స్ కలిపి మనము UB65 అని తీసుకోవచ్చు. అంటే యూరినరీ బ్లాడర్లో 65 పాయింట్, అది వుడ్ పాయింట్. అంటే అదేం చేస్తుంది, ఇటు
గాల్ బ్లాడర్, వుడ్ అంటే గాల్ బ్లాడర్, వుడ్ అంటే లివర్. సో లివర్ కూడా ఏం చేస్తుంది, మనసుని కామ్ చేయగలుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచగలుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆ హీట్ని తగ్గించగలుగుతుంది. సో అది పనికి వస్తుంది. అది UB65 ఎక్కడ ఉందంటే కాళ్ళలో ఉంది. ఎక్కడ ఉందంటే మన చూడండి, ఇది యూరినరీ బ్లాడర్ కదా, ఈ కాలు యొక్క ఇది ఫ్రంట్ పోర్షన్ ఇలా బయట వైపు చిటికన లిటిల్ టోకు దగ్గర ఉంటుంది, అవుటర్ లెగ్, లాటరల్ సైడ్ ఆఫ్ ద లెగ్ అంటాము. ఈ చిటికన వేల్లో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈ చిటికి జాయింట్ ఒకటి ఉంటుంది ఇక్కడ, ఇది గోరు ఇది ఒక చిన్న జాయింట్ ఉంటుంది ఇక్కడ, ఫింగర్ ఇక్కడ నుంచి ఇంకొక జాయింట్ ఉంటుంది ఇక్కడ, ఈ సెకండ్ జాయింట్ లో ఉంటుంది. అది మళ్ళీ ఇక్కడ కొంచెం డార్క్ కలర్, ఇక్కడ వైట్ కలర్ ఎవరికైనా ఉంటుంది. ఆ డార్క్ వైట్ కలర్ ఇలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ జాయింట్ సెకండ్ జాయింట్ లో ఉంటుంది UB65. 64 5 యూరినరీ బ్లాడర్ 65. UB65 అదేం చేస్తుందంటే 2 పాయింట్స్ కలుపుతుంది, వాటర్ 2 ఎలిమెంట్స్ కలుపుతుంది. ఒకటి UV అంటే యూరినరీ బ్లాడర్ వాటర్ ఎలిమెంట్, రెండోది 65 అనే పాయింట్ వుడ్ ఎలిమెంట్. వుడ్ అంటే ఆకాశతత్వం. వుడ్ ఏం చేస్తుందంటే ఈ లివర్ సంబంధించింది అది. సో లివర్ ఇందాక అన్నట్టు అనేక రక్త ప్రసరణ సంబంధించిన అనేక సమస్యల్ని మన మూడ్ బెటర్ చేయగలుగుతుంది. అంటే ఎమోషన్స్, యాంగరు, కోపము, ఫ్రస్ట్రేషన్ అవి కామ్ డౌన్ చేయగలుగుతుంది. ఈ హెయిర్ ఫాల్, గ్రే హెయిర్ అది కూడా బాగా పనికొస్తుంది. సో ఇట్లా ఈ 2 పాయింట్స్తో మనం ఈ గ్రే హెయిర్ కానీ హెయిర్ ఫాల్ కానీ తల మీద ఉన్న ఈ వెంట్రుకలకు సంబంధించిన సమస్యని మనం చేయొచ్చు. ఇది మొత్తానికి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ వైట్ హెయిర్ వచ్చింది అని అంటే అది పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక వయసుకు సంకేతంగా ఉంటుంది, అనుభవానికి సంకేతంగా ఉంటుంది. కానీ 25-30 ఏళ్ళకే వెంట్రుకలు తెల్లబడిపోతా ఉన్నాయి, లేదు ఇంకా కొద్ది మందిలో చూస్తే టీనేజ్ లోనే వెంట్రుకలు తెల్లబడిపోతా ఉన్నాయి అనే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ హెయిర్ లో మాత్రమే కాదు సమస్య, అది మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ లో కూడా సమస్య ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి సీనియర్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు చెప్తున్నారు. సో మీలో కూడా ఇలాంటి సమస్య ఏదైనా ఉంది అని అంటే మీరు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి జనార్దన్ ఆచార్య గారితో అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇది మీరు వీడియో చూసి మీకు మీరుగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, ఇది ఏదో కొంచెం వర్కౌట్ అవుతుంది అని అన్నప్పుడు ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం దీన్ని జస్ట్ ప్రెజర్ లాగా కాకుండా కొన్ని ప్రెజర్ కాకుండా పంచర్ పాయింట్సే ఉంటాయి, వాటిని కూడా యాక్టివేట్ చేస్తే ఇంకా సత్వర రిజల్ట్స్ అయితే వచ్చే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.